హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ డిఎస్పి. యు ఆర్ వాచింగ్ డిఎస్పి తెలుగు మీడియా. ఫ్రెండ్స్, మేడారం వెళ్ళే భక్తులు ఎవరైనా సరే ముందుగానైతే ఘట్టమ్మ తల్లిని దర్శించాలి. ఆ తర్వాతే మేడారం యాత్ర ఫలప్రదంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మేడారంలోకి వెళ్ళినాక ముందుగానైతే జంపన్న వాగులో పుణ్యస్నానం చేసి జంపన్న వాగులో కొబ్బరికాయ, అదేనండి పాలకాయ కొట్టి జంపన్న ఆశీస్సులు అయితే తప్పకుండా పొందాలి. ఇక మేడారంలో తల్లులకు సమర్పించే మొక్కులైతే వెరీ ఇంట్రెస్టింగ్గా వెరీ స్పెషల్గానైతే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఒక లైక్ చేయగలరు. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ చిన్న పెద్ద పేద ధనిక అనే భావన లేకుండా, కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా మొక్కులైతే సమర్పిస్తారు. ఫ్రెండ్స్, మేడారంలో వనదేవతలకు సమర్పించే ముఖ్యమైన మొక్కులను ఒకసారి మనం పరిశీలించినట్లయితే భక్తులు తమ నిలువెత్తు బంగారాన్ని తులాభారం వేసి తల్లులకు సమర్పిస్తారు. ఫ్రెండ్స్, ఇక ఒడిబియ్యం, చీరె, సారె, గాజులు, పసుపు, కుంకుమ, పోకలు, కుడుకలు, ఎండు ఖర్జూర, పాలకాయ, తొట్టెలు, బుట్టలు, పట్నాలు, చిలకలు, బోనాలు, తలనీలాలు, ఎదురుకోళ్ళు, యాటలు, ఇలా చాలా రకాలుగా సమ్మక్క సారలమ్మ తల్లులకు మొక్కులైతే సమర్పించుకుంటారు. ఫ్రెండ్స్, ఇక చాలా ముఖ్యమైనటువంటి ఇప్పసార. ఫ్రెండ్స్, ఇప్పసారాను పూర్వకాలం నుండి అమ్మలకు ఆరగించి నైవేద్యంగా పెట్టేవారు. ఫ్రెండ్స్, కానీ ఈ మధ్యకాలంలో ఆధునిక పోకడలకు అనుగుణంగా ఉప్పసారాకు బదులు బీరు, బ్రాండీ, విస్కీలను, తాటికలను ఆరగించి నైవేద్యంగా పెడుతున్నారు. ఫ్రెండ్స్, అదేవిధంగా భక్తుల యొక్క ఆర్థిక స్తోమతను బట్టి కోళ్లతో, యాటలతో మొక్కి వాటి యొక్క మాంసాహారాన్ని వండి మద్యాన్ని ఆరగించి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ భక్తులు మాంసాన్ని భుజించి మద్యాన్ని సేవించడం పరిపాటిగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా భక్తుల యొక్క మనోభిష్టం మేరకు సంతానం కలిగినందుకు, వివాహం జరిగినందుకు, కొడుకులు పుట్టినందుకు, ఉద్యోగం వచ్చినందుకు, అనుకున్న కోరికలు నెరవేరి బాధలన్నీ తీరినందుకు మొక్కులైతే సమర్పించుకుంటున్నారు. ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఈ విధంగా తల్లులకు మొక్కులు సమర్పించి వనదేవతల యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, దయచేసి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.